కులము, మతము, వర్ణము, వర్గము ఈ మధ్య కాలంలో విపరీతంగా పెంచేశారు. దానికి కారణం ఏంటి అంటే, హిందుత్వవాదుల్ని టార్గెట్ చేస్తూ ఇతర వర్గాలు గొడవ బిగించేయటం. దానికి వీళ్ళు కౌంటర్ చేయటం. ఆ కౌంటర్ చేసిన దానికి వీళ్ళనే ఉన్మాదులుగా చూపెడుతూ చివరికి క్రికెట్ దాకా గూడా మతాన్ని తీసుకొచ్చారు. దీంతో కట్టర్లు కొంతమంది తప్పుగా ప్రచారం చేయడం, దాన్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకోవడం జరిపోయింది. సంజు శాంసన్ మీద అట్లాంటిదే. నిన్న సంజు శాంసన్ ఏమన్నా మతం మాట్లాడాడా? అభిషేక్ శర్మ ఏమన్నా మతం మాట్లాడాడా? లేకపోతే ఇషాన్ కిషన్ ఏమన్నా మతం మాట్లాడాడా? ప్లేయర్‌లు ఎవరు మతం మాట్లాడట్లేదు. మనం మాత్రం సోషల్ మీడియా వేదికగా విషాన్ని చిమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న గెలిచినప్పుడు మన కోసం సంబరాలు చేసుకున్నది ఆఫ్ఘనిస్తాన్‌లో వాళ్ళు కూడా. ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశం. పక్కన బంగ్లాదేశ్, లోనేమో ఎలాంటి ఇది లేదు. ఏమి అలాగని భారత్ గెలిచిందని అక్కడేమి ఏడవలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రశంసించలేదు. అక్కడ మతపరమైనటువంటి అంశం ఉంటుంది. క్రమంగా క్రీడల్ని మతము, కులం ఆధారంగా లాక్కునేటటువంటి ప్రయత్నం పెరుగుతోంది. క్రీడల వరకు దాన్ని దూరం చేయగలిగితే, రాజకీయాలకి, మతానికి, కులానికి దూరం చేయగలిగితే బావుంటది.